అప్డేట్స్ అందించడానికి బేగం బజార్ నుంచి మా ప్రతినిధి రాముడు, అదేవిధంగా వరంగల్ నుంచి కేకే, తిరుపతి నుంచి మురళి, అలానే కర్నూలు నుంచి ప్రసాద్ కూడా జాయిన్ అయ్యారు. సో బేగం బజార్ వెళ్దాం. రాముడు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో రాముడు, ఎలాంటి సందడి వాతావరణం కనిపిస్తోంది? ప్రైజెస్ ని కూడా లెక్క చేయకుండా ఈసారి వినియోగదారులు టపాసులు కొంటున్నటువంటి పరిస్థితి ఉంది అని మనకు అర్థమవుతుంది గ్రౌండ్ లో. మీరేమంటారు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎస్, హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అనేక క్రాకర్స్ షాప్ వద్ద అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని క్రాకర్స్ షాప్ వద్ద మనం బేగం బజార్ ప్రాంతంలో ఉన్నాం. ఏ విధంగా క్రౌడ్ ఉందో చూడొచ్చు. పిల్ల పాపాలతో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వివిధ రకాలైనటువంటి వాటన్నింటినీ కొనుగోలు చేయడానికి, క్రాకర్స్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా మనం చూస్తే కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఫైర్ సేఫ్టీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ కి సంబంధించినటువంటి సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఏమైనా వచ్చినా కూడా వెంటనే రెస్క్యూ చేసే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఇక షాపుల దగ్గర మాత్రం యూత్, అదేవిధంగా పిల్లలు, పెద్దలు అందరూ పెద్ద మొత్తంలో వచ్చి కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని షాపుల వద్ద అదే విధమైనటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో దీపావళి అనగానే మనకు ప్రధానంగా స్వీట్స్, పువ్వులు, వాటితో పాటు క్రాకర్స్ పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. ఈ రోజు కూడా అదే విధమైనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా సిటీలో ముఖ్యంగా ఇందిరా పార్క్ కానీ, అదేవిధంగా బంజారా హిల్స్ కానీ, అదేవిధంగా బేగం బజార్ ఈ ప్రాంతాల్లో వీటి కొనుగోలు చాలా ఎక్కువగా ఉంటుంది. టపాసుల కొనుగోలు చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చూస్తున్నాం ఫ్యామిలీ అంతా పిల్లలతో కలిసి వచ్చి టపాసులు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. ఈ విధంగా అనేక ప్రాంతాల్లో ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు టపాసులు చిన్నపిల్లలతో కలిసి ఫ్యామిలీ అంతా కలిసి టపాసులు కొనుగోలు చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? టపాసులు చాలా కొన్నట్టున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూద్దాం. కొన్నారా? టపాసులు అన్ని కొన్నారా? ఎన్ని కొన్నారు? ఏమేమి కొన్నారు? బట్టలు, ఇది మనం చూడొచ్చు. పిల్ల పాపలతో వచ్చి కుటుంబ సమేతంగా వచ్చి కొంటున్నటువంటి పరిస్థితులను చూడొచ్చు. అనేక ప్రాంతాల్లో ఇదే విధమైనటువంటి రద్దీ అయితే కొనసాగుతుంది. నవీన్, ఒకసారి ఇటు చూపించేటువంటి ప్రయత్నం చేయి. బేగం బజార్ అంతా ప్రధానమైనటువంటి రోడ్డు భోజంజాహి మార్కెట్ వైపు నుంచి ఇటు గోల్చకర్ మసీద్, గోల్ మసీద్ ఉండేంత వరకు మొత్తం ఇదే విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు టపాసులు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితులను అయితే ఇక్కడ చూడొచ్చు. ఇది రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు ట్రాఫిక్ కి సంబంధించినటువంటి పోలీసులు కానీ, ఇతర లా అండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి పోలీసులు కానీ ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. సగం రోడ్ల వరకు ఫుల్ గా ట్రాఫిక్ తో, పబ్లిక్ తో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇదే విధమైనటువంటి పరిస్థితి ప్రతి దీపావళికి కూడా ఉంటుంది. అయితే కొంత రేట్లు గతంతో పోల్చినప్పుడు కొంత రేట్లు పెరిగినప్పటికీ నార్మల్ గా కొనే వాళ్ళ శాతం మాత్రం ఏమాత్రం తగ్గనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు తమ పిల్లలకు ఇష్టమైనటువంటి అన్ని రకాల క్రాకర్స్ ను కొనుక్కొని వెళ్తున్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. ప్రధానంగా చూస్తే కవర్లు అయితే నింపుకొని వెళ్తున్నారు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు. ఎట్లా ఉంది దీపావళి ఈసారి? కానీ లెవెన్ ట్వంటీ అన్న వచ్చినాయి కదా చాలా. ఇప్పుడు అంటే దీనిలో రేట్లు ఇవి ఏ విధంగా ఉన్నాయి? నార్మల్ ఉంది రేట్ ఇక్కడైనా నార్మల్ గా ఉంది. ఇది ఎన్ని రూపాయలకు సంబంధించినటువంటి క్రాకర్స్ కొనుగోలు చేశారు టోటల్ గా? ఇప్పుడు మేము అనుకున్నాం 5,000 దాకా, కానీ వచ్చేసింది దాని లోపలనే. ఇది అంటే ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా అవసరమైనటువంటి టపాసులను అయితే కొనుక్కొని వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు సంధ్య.